యాలుక తీగ మట్టిలో పడిపోతే మట్టి అంటుకున్న యాలుక తీగ ఎలా ఉందో అలా ఉందన్నాడు. అలా చాలా లాలిత్యముతో కూడినటువంటి సన్నజాజి తీగల వంటి పరమ పల్లవమైనటువంటి తీగలలో ఉన్న లాలిత్యమునంతటినీ తీసుకొచ్చి పిండి ఈవిడ శరీరంలోకి ప్రోధి చేశారట. అప్పుడు తెల్లవారుజామునే సూర్యకిరణాలు ఇలా ఉదయిస్తుండగా అరవిరిసినటువంటి ఎర్ర తామర పూల యొక్క సుగంధం, ఆ పెటల్స్ అంటేనే రేకులు, అవి ఇలా విచ్చుకోగానే ఆ పద్మములలో ఉండేటటువంటి సుగంధం బయటికి వస్తుంది. ఈ సుగంధాన్నంతటినీ పట్టి తెచ్చి అమ్మవారి ఒంటికి అలదారట. అంతే, ఆవిడ వస్తున్నప్పుడు పద్మ సుగంధం అలా వస్తుంది, ఆ పుప్పుడి సుగంధం. ఆ తరువాత బంగారు సంపంగి పూలతో తయారు చేయబడినటువంటి మాల. మిగిలినటువంటి పువ్వులు వేరు, సంపంగి పువ్వు వేరు. సంపంగి పువ్వులో ఆకుపచ్చ సంపంగి వేరు, సింహాచలం సంపంగి అని పిలుస్తాం మనం. పసుపు ఎరుపులు కలిసినటువంటి సంపంగి పువ్వు. ఆ సంపంగి పువ్వు అంటే లలితాపరా భట్టారికా స్వరూపానికి చాలా ఇష్టం. దాంతో పూజ చేస్తారు అమ్మవారిని. అది కొంచెం ముక్కులో ఉంటుంది, ఇలా రేకులు విచ్చుకొని. ఆకుపచ్చ తొడిమితో ఆ పువ్వు ముట్టుకుంటే అందులోంచి వచ్చేటటువంటి సువాసన చాలా విపరీతమైన సువాసనతో, పీల్చగానే తుమ్ములొచ్చే సువాసన కాదు, అది చాలా మందమందంగా వీస్తూ చాలా సౌరభంతో ఉంటుంది ఆ సంపంగి. రేకు కూడా మీరు ఇలా ముట్టుకున్నారనుకోండి విరిగిపోతుంది. అది బాగా ఇలా విచ్చుకుంటుంది. విచ్చుకున్న పువ్వుని విచ్చుకున్నట్టు పూజ చేయాలి తప్ప మీరు ఏమాత్రం కొంచెం అజాగ్రత్తగా పువ్వు పట్టుకున్నా రేకులు ఊడిపోతాయి. అంతటి లాలిత్యం. ఇప్పుడు ఈ పువ్వులలో ఉన్న లాలిత్యాన్నంతటినీ తీసి ఇటువంటి అరవిరిసిన సంపంగి పూలతో బంగారు సంపంగల దండ చేసి ఆ దండ తెచ్చి అమ్మ మెడలో వేశారట. కానీ సౌరభం మాత్రం అలా ఉంచారు. అది విచిత్రం. బంగారు సంపంగికి సౌరభం ఉండదు, సౌరభంతో కూడిన బంగారు సంపంగి చేసి అమ్మవారి మెడలో వేశారట. ఇన్ని వేసినా ఒకటి ఉండాలి. ఏమిటది? చూడగానే ఆ వెలుతురు ఇంకా చూసి కాసేపు అలా నడుద్దాం, కాసేపు కూర్చుందాం, అబ్బా ఎంత బాగుందో అనిపించాలి ఆ సొగసు. అది ఎక్కడుంటుంది ప్రపంచంలో అంటే ఒక్క బాలచంద్రుని ఎందే ఉంటుంది. అందుకని ఆ చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి చల్లతనానికి ఎంత హాయిగా ఉందోరా అని ఇంకొక నెల పోనివ్వండి. సాయంకాలం అయ్యేటప్పటికీ ఆ అమ్మయ్యా అని వచ్చి చంద్రబింబం కింద కూర్చుంటారు, చల్లగా ఉందని. అందుకని ఆ బాలచంద్రబింబంలో ఉండేటటువంటి చక్కటి చల్లతనంతో కూడినటువంటి ప్రకాశాన్ని తెచ్చి అమ్మవారి యొక్క మూర్తి యందు నింపారట. ఇన్నిటిని కలిపి ప్రోది చేసి లక్ష్మీదేవి యొక్క మూర్తిని సిద్ధం చేసి అష్టదళ పద్మమునందు ఆవిర్భవింపచేశారట. చేస్తే అమ్మవారు ఆ పాల సముద్రంలోంచి అష్టదళ పద్మంలోంచి ఆవిర్భవించి వీళ్ళందరికీ దర్శనమిచ్చింది. చిత్రం ఏమిటంటే పుట్టినప్పుడు చంటి పిల్లలా పుట్టినటువంటి తల్లి క్షణాల మీద పెద్దదైపోయి యవ్వనవతి అయిపోయింది. యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీల తరుణ వయస్కురాలిగా అక్కడ ఎవరున్నారండి? దేవతలున్నారు, దానవులున్నారు. లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరిగిందని యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులందరూ చూస్తున్నారు. ఇంతమంది చూస్తుండగా తల్లి ఆవిర్భవించింది. ఇప్పుడు ఆవిడికి భర్త నిర్ణయింపబడాలి. అటువంటి తల్లికి భర్తను ఎవరు నిర్ణయిస్తారు? ఎక్కడ పుట్టిందో వాడు తండ్రి అవుతాడు. ఎక్కడ పుట్టింది? పాల సముద్రంలో పుట్టింది. కాబట్టి ఇప్పుడు తండ్రి ఎవరు? పాల సముద్రమే, సముద్రుడే తండ్రి. అందుకే లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అని రోజు పిలుస్తుంటాం కదా అమ్మవారిని. ఆడపిల్లకుండే లక్షణం ఏమిటంటే పెళ్ళవక ముందు ఫలానా వారు అమ్మాయి అండి పొంగిపోతుంది. ఈ పాప అండి కోటేశ్వరరావు అమ్మాయి అండి అన్నారనుకోండి చాలా సంతోషిస్తుంది. పెళ్లి అయిపోయిన తర్వాత ఎవరైనా మా అమ్మాయి కనపడితే ఈ అమ్మాయి ఈ పాప కోటేశ్వరరావు అమ్మాయి అండి అని పరిచయం చేస్తామనుకోండి కించి చిన్నపుచ్చుకుంటారు. ఎందుకనంటే ఫలానా వారి కోడలండి అన్నారనుకోండి సంతోషిస్తుంది. ఈ అమ్మాయి ఫలానా వారి భార్య అండి అని అనిపించుకోవడానికి ఇష్టపడుతుందట ఆడపిల్ల. పుట్టింటి సంబంధాన్ని గౌరవిస్తుంది, కానీ ఫలానా వారి భార్యని చెప్పుకోవడంలో ఒక తాదాత్మ్యతని పొందుతుందిట. అందుకని లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం వెంటనే అనాలట శ్రీరంగధామేశ్వరీం. భర్తృ సంబంధం చెప్పాలి, చెప్తే పొంగిపోతుంది ఆవిడ. శాబాష్, బాగా చెప్పాడు రా వీడెవడం అని. అందుకని మనం శ్రీ సూక్తం చెప్తే లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం అని దాంతోనే పూర్తి చేస్తాం. సరే, అందుచేత
ఇప్పుడు ఈ తల్లికి మంగళ స్నానం చేయించడానికి అందరూ సమకూరుస్తున్నారు అమ్మవారికి. తరుణికి మంగళ స్నానం బుసే ఇంతమని పెట్ట ఇంద్రుడనర్థమైన మణిమయ పీఠంబు మంగళవతులైన వేలు పొగరితలు విమలతోయ పూర్ణంబులయ్యున్న పుణ్యాహ కలశంబులిడిరి పల్లవములనిచ్చ భూమి కడిమి గోవులు పంచ గవ్యములనిచ్చే మలసి వసంతుడు మధువసంగి మునులు కల్పంబు చెప్పిరి మొగిలుగములు పణవ గోముఖ కాహళ పటహ మురజ శంఖ వల్లకి వేణు నిస్వనములిచ్చే పాడిరాడిరి గంధర్వ పతులు సతులు పండిత సూక్తులతోడిత తొండంబులు సాక్షి తీర్థతోయములెల్లన్ కుండముల ముంచి దిగ్వే దండంబుల జలక మార్చ తరుణీమణికిన్. శ్రీ సూక్తంలో మంత్రాల్ని పోతన గారు తన ప్రతిభతో పద్యాలుగా మార్చారు. ఎంత గమ్మత్తో చూడండి. తరుణికి మంగళ స్నానము. ఇప్పుడు ఈ అమ్మవారు మంగళ స్నానం చెయ్యాలి. మంగళ స్నానం వేరు, శౌచమునకు స్నానం వేరు. శౌచమునకు స్నానం చేసేటప్పుడు మంగళ వాయిద్యాలు పెట్టండి ఆయన స్నానం చేస్తున్నారు అందరూ. మంగళ స్నానం చేయడం అంటే వేరు. అది పరమ పవిత్రమైనటువంటి సమయాలలో మంగళ స్నానం చేస్తారు. మనం మంగళ స్నానం చేస్తాం. ఎప్పుడు చేస్తాం? పెళ్లికి ముందు చేస్తాం. పెళ్లికి ముందు చేసే మంగళ స్నానం వేరు. చాలా గమ్మత్తుగా ఉంది. అంటే ఈ రోజుల్లో దాని సబులే పోయాయి, ఆ వైదిక ప్రక్రియ పోయింది. అసలు ఏ మంత్రం చదవాలి, అప్పుడు ఎలా ఆశీర్వచనం జరగాలి, ఎలా మంగళ వాయిద్యాలు మోగుతూ ఉండాలి, ఎలా వచ్చి ఎలా కూర్చోపెట్టి ఆడపిల్లని లక్ష్మీదేవిగా మంగళ స్నానం చేయించాలి. ఆడపిల్ల పెళ్లి పీటల మీదకి వెళ్ళేటప్పుడు పట్టు చీర ఎవరు పట్టుకొచ్చి ఇవ్వాలో ఎంత ప్రేమ ఉంటుందో అలా పట్టుకొచ్చి ఇవ్వడంలో మీరు లక్ష్మీ కళ్యాణం వింటే తెలుస్తుంది. చూడండి, ఆ తల్లి మంగళ స్నానం చేయడం కోసమని ఒక పీట మీద కూర్చోవాలి. అందుకని ఒక మణిమయ పీఠాన్ని తెచ్చి దేవేంద్రుడు అక్కడ పెట్టేట. ఇప్పుడు ఈ పీఠం ఇచ్చిన వాడికి ఏం దక్కుతోంది? పీఠం దక్కుతోంది. లక్ష్మీదేవికి నువ్వు ఏమిస్తే అది దక్కుతుంది. ఇంత కుంకం అమ్మవారికి ఇస్తే సౌభాగ్యం దక్కుతుంది. ఇంత పువ్వు అమ్మవారికి ఇస్తే జ్ఞానం దక్కుతుంది. ఇంత ధూపం చూపిస్తే సమస్త భోగములతో నీ ఇల్లు నిండిపోతుంది. ఇంత నీరాజనమిస్తే భక్తి జ్ఞాన వైరాగ్యముల చేత మోక్షం ఇస్తుంది. ఒక్క స్తోత్రం నోటితో చదివి ఇలా నమస్కరిస్తే పొంగిపోతుంది, ఏదైనా ఇచ్చేస్తుంది. అందుకని కుంకుమార్చన పెట్టడం ఏదో సరదా కోసం పెట్టడం కాదది. అందుచేత చూడండి, ఆ భద్రపీఠాన్ని తీసుకొచ్చి ఒక మణిమయమైన పీఠాన్ని అక్కడ పెట్టేట ఇంద్రుడు. అమ్మవారు మంగళ స్నానం చేయడానికి దాని మీద కూర్చుంది. ఇప్పుడు ఇలా తీసుకొచ్చి పీఠం పెట్టగానే దాని మీద కూర్చున్న అమ్మవారు స్నానం చెయ్యడం కోసమని నీళ్లు పట్టరావాలి. ఎవరు పట్టరావాలి అంటే పసుపు కుంకుమలకు ఢోకా లేకుండా చాలా దీర్ఘకాలం నుంచి పసుపు కుంకుమలతో ఉన్నటువంటి యువతులు ఆ నీరు తీసుకొచ్చి అక్కడ పెట్టారట. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఇక ముందు మీ ఇళ్లలో పెళ్లిళ్లు జరిగినప్పుడు మీ కొడుక్కి పెళ్లి చేసినా మీరు నియమం చెప్పండి, మా కోడలకి మాత్రం మంగళ స్నానం ఇలా చేయించాలమ్మా, కట్నం కానుక తర్వాత మీ ఇంటికి లక్ష్మి వస్తోంది, ఇలా స్నానం చేయించండి అని చెప్పండి. మీ కూతురు పెళ్లి చేసేటప్పుడు ఇలా చేయండి. మంగళప్రదమైనటువంటి ఐదోతనం ఉన్నటువంటి స్త్రీలు ఆ నీరు పట్టుకుని అక్కడికి రావాలి. అందులో కొద్దిగా పసుపు కలపాలి, కించిత్ కలిపిన తరువాత దానిలోకి పల్లవములు వెయ్యాలి. మంగళ స్నానం అంటే ఉట్టినీటితో చెయ్యకూడదు. అంటే కొన్ని లేత ఆకులు తీసుకొచ్చి పరమ పవిత్రమైన పల్లవములు ఉంటాయి. ఓ మామిడాకో, కనీసం మిగిలినవన్నీ లేకపోయినా ఓ 2 మామిడాకులన్నా వెయ్యాలి. అందులో పల్లవములు వెయ్యాలి. పల్లవములు వేయడం చేత జలములు మంగళ స్నానములకు యోగ్యములవుతాయి. అందుకని పల్లవములనిచ్చే భూమి, పల్లవములను భూమి కాకపోతే ఎవరిస్తారండి? ఇచ్చింది కాబట్టి ఇంతమందికి పెట్టగలిగిన పల్లవాళ్ళని ఇస్తోంది మళ్ళీ. అందుకని భూదేవి వచ్చి పల్లవాళ్ళని ఇచ్చింది మంగళ స్నానానికి. చదివింపులు చదివించలేదు, అసలు చేయవలసినవన్నీ మంగళ స్నానాల దగ్గర చేశారు.